దాంట్లో ఏ విధంగా అయితే మనం మాట్లాడుకున్నామో దాన్ని ముందుకు తీసుకొని పోతూ రాబోయే నెల రోజుల్లో మన రాష్ట్రంలో జరగబోతున్న ఎలక్షన్లో మనం మన అభ్యర్థిగా ఉన్న తమ్మినేని సీతారామ గారికి, అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న తమ్మినేని సీతారామ గారిని, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న తిలక్ని ఏ విధంగా వాళ్ళిద్దరి గెలుపుకి కృషి చేయాలి, మనందరం ఒక సైనికుల్లాగా పనిచేసి ఏ విధంగా కృషి చేయాలనే దానిపై చర్చించడానికే ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని మళ్ళా అధికారంలోకి రానికూడదు. వీళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఆయన పాలన ఈ 5 ఏళ్లు ఏ విధంగా సాగించారో ఆ విధంగా మళ్ళా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమై మన పార్టీపై, మన గౌరవ ముఖ్యమంత్రిపై దాడి చేయడమే కాకుండా దుష్ప్రచారం చేసి ఓటర్లని, ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు 2 పార్టీలే ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 3వ పార్టీ కూడా చేరింది. ముగ్గురు కలిసి వస్తున్నాం, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు మనల్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నాం అని చెప్పి మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. 2014లో కూడా వచ్చారు, మనం ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 2014లో కూడా ఈ ముగ్గురు కలిసి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఏ విధంగా హామీలు అమలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ప్రజల్ని, రాష్ట్రాన్ని మోసం చేసి దోపిడీ చేసుకున్నారో కూడా మనం ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు దోచుకునే కార్యక్రమమే చేశారు. అది మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దోపిడీ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్లో జైలు పాలయ్యారో కూడా మీరందరూ కూడా చూశారు. మరీ ముఖ్యంగా మనం ఈ అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.